తిరుపతి నుంచి ఏ కార్యక్రమమైనా ఆరంభించడానికి రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. ఆ కోవలో జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు చేయబోయే కీలక ప్రకటనపై ఆసక్తి రేకెత్తించారు. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ సందర్భంగా వారాహి డిక్లరేషన్ను స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అందులో ఏ అంశాలను పొందుపరిచారు అనే చర్చ గట్టిగా జరుగుతోంది. ధర్మో రక్షితి రక్షత. ఇది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న వారాహి డిక్లరేషన్ బుక్ పై ఉన్న కోడ్. గురువారం జరగనున్న డిక్లరేషన్ సభలోనే ఆ బుక్ లో ఏముంది, ఏ అంశాలను పొందుపరిచారు అనేది రివీల్ కానుంది. వారాహి డిక్లరేషన్ లో ఏం రాశారు? పవన్ కళ్యాణ్ ఏం చెప్పనున్నారు? సనాతన ధర్మ పరిరక్షణ కోసమే జనసేన అధినేత కదిలాడా? గత ప్రభుత్వ తప్పులను పరిష్కరించడమే ఆయన ఎజెండానా? అసలు కూటమి ప్రభుత్వం లక్ష్యమేంటి? హిందుత్వ ఎజెండాలో జనసేన ఒంటరిగానే ముందుకు పోతుందా? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. అందుకు కారణం శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం నుంచి బయటకు వచ్చిన పవన్ వారాహి డిక్లరేషన్ బుక్ కనిపించేలా చేయడమే. గురువారం పవన్ కళ్యాణ్ తిరుపతి ఎస్వి మ్యూజిక్ కాలేజ్ గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో వారాహి డిక్లరేషన్ ను ప్రకటిస్తారు. ఇది ఖచ్చితంగా రాజకీయాల్లో సంచలనమవుతుందని అంటున్నారు పవన్ సన్నిహితులు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణలో మరో అడుగు ముందుకు వేయబోతున్నట్లుగా చెబుతున్నారు. దక్షిణాది సనాతన ధర్మ పరిరక్షకుడిగా హిందుత్వ బ్రాండ్ తో పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే వారాహి డిక్లరేషన్ పూర్తిగా హిందుత్వ అంశంపై ఉండబోతుందని టాక్ అయితే వినిపిస్తుంది. ఇక మంగళవారం రాత్రికి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ సందర్భంగా ఆయన వెంట ఇద్దరు కూతుర్లు ఆద్య, పొలన అంజన కూడా ఉన్నారు. అయితే పొలన క్రిస్టియన్ కావడంతో శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. పొలన మైనర్ అయినందున తండ్రిగా పవన్ కూడా పత్రాలపై సంతకాలు చేశారు. ఆ తర్వాతే తన ఇద్దరు కుమార్తెలైన ఆద్య కొణిదెల, కుమారి పొలన అంజలిలతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.